హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు MANATRUCKVLOGS. మనకి ఇక్కడ భోగాపురంలో మన బండి అన్లోడ్ అయిన తర్వాత మనం అయితే ఇప్పుడు పార్వతీపురం అయితే బయలుదేరినాం అన్నమాట. మనకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు కూరగాయలు తీసుకుందామని అయితే ఇక్కడ భోగాపురంలోనే పక్క కాపుకున్నాం బండి. మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర బండి అన్లోడ్ అయింది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బ్రిడ్జ్ కింద అయితే ఒక మార్కెట్ లాగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కూరగాయలు తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడైతే మనం బెండకాయలు అయితే తీసుకుంటున్నాం. మనకి వేరే చిక్కుడుకాయ తీసుకుందాం అనుకున్నాం కానీ మనకు ఉండరాదు. ఈ బెండకాయ అయితే సింపుల్గా వండుకోవచ్చు అని చెప్పేసి బెండకాయ టమాటా అయితే తీసుకుంటున్నా. టమాటా రేటు హాఫ్ కిలో 40 రూపాయలు అంట, బెండకాయ హాఫ్ కిలో 45 రూపాయలు అంట. రేటు నాకెక్కువ చెప్పిందా నిజంగానే అంత రేటునే అర్థం కావట్లేదు. మన ఫస్ట్ పాయింట్లో అన్లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వెళ్ళాలి. అదే ఉండగారా ఊరి పేరు పార్వతీపురం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది పోనీ మ్యాప్ కూడా 106 కిలోమీటర్స్ ఉందిరా. 106 మనం ఇప్పుడు ఆ భోగాపురం నుంచి హైవే నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ మొత్తం అన్ని విలేజ్లు తగులుతాయి. మనకి విజయనగరంలో కూడా కొంచెం కష్టంగానే పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి సింగిల్ వేస్ ఉంటాయి. ఈ విలేజ్లలో వెళ్ళేటప్పుడు ఆటోలు కార్లు వస్తూ ఉంటాయి కాబట్టి బండి జర్నీ అనేది ఎక్కువ సాగదు, స్లోగా వెళ్తున్నారనమాట. మనకి ఇక్కడ ఆక్కుంటూ వెళ్ళాలి. టర్నింగ్స్ కూడా ఓవర్గా ఉన్నాయన్నమాట విలేజ్లలో టర్నింగ్ చేసేటప్పుడు వేరే ఏమైనా వెహికల్స్ వచ్చినప్పుడు మనకు బండి అనేది అస్సలు కట్ కాదు. మనది హెవీ వెహికల్ కాబట్టి ఇక మనకు తప్పదు. ఇక ఏం చేస్తాం, మనం ఇదే రోడ్లో వెళ్ళాలి కాబట్టి చిన్న చూసుకుంటూ వెళ్ళాలి. ఇక ఎట్లాగో మనం ఈరోజు వెళ్ళినా కానీ మనకు అన్లోడ్ అనేది అవ్వదన్నమాట. ఇక్కడ భోగాపురంలో అయితే అన్లోడ్ చేసిర్రు సండే రోజు భోగాపురంలో అన్లోడ్ చేసిర్రు కానీ మన పార్వతీపురంలో మాత్రం అన్లోడింగ్ చేయరంట. షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయంట. అక్కడ ఏంటంటే ఒక సంతలాగా ఉంటుంది అనమాట. అక్కడ అన్లోడ్ అవుతుంది మన బండి. ఇక్కడనేమో కిరాణా షాప్లో అయింది. అక్కడ కూడా కిరాణా షాపే కానీ ఒక సంతలాగా ఉంటుంది అనమాట. సండే రోజు అయితే ఆ సంత అనేది మొత్తం బంద్ ఉంటాయంట షాపులు. అందుకనే అమ్మాలన్న వాళ్ళు కూడా రారంట. ఇంకా మనం ఈరోజు వెళ్ళి అక్కడ పెట్టుకొని నైట్ పడుకొని మార్నింగ్ లేచి అయితే అన్లోడింగ్ చేయించుకోవాలి. అన్నా పార్వతీపురం ఇటేనా? విజయనగరం పార్వతీపురం వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీసా? ఓకే, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోవడమే. మనం విజయనగరం అయితే వచ్చేసినాం. విజయనగరం చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మనకి రూట్స్ అయితే తెలియదు. రూట్ మ్యాప్ పెట్టుకొని పోతున్నాం. మనకి విజయనగరంలో ఏ గల్లీ నుంచి పోయినా కానీ మనకు పార్వతీపురం వెళ్ళే రోడ్డు వస్తుంది అనమాట. మనకి మ్యాప్ ఏమో కారు రూట్ చూపిస్తుంది. మనం అయితే ఇక అడుక్కుంటూ వెళ్ళాలి. చిన్నగా వెళ్దాం, టెన్షన్ ఏం లేదు. రేపు ఎట్లాగా అన్లోడ్ అయ్యేది. మనకి ఈరోజు అయితే అన్లోడ్ అయ్యేది లేదు, ఆడ మునిగిపోయేది ఏం లేదు. నిమ్మలంగా అడుక్కుంటూ పోయి అయితే ఆడ పోయి పడుకోవడమే. ఇంకా నిద్ర కూడా లేదు, మనకు రెస్ట్ దొరికింది. ఇక్కడ నన్ను అడగాలి. ఇక్కడ అడుగుదామంటే మొత్తం కూరగాయలు పెట్టిరుగా రోడ్ల మీద. ఆయన దగ్గర పోయి అడుగుదాం పా. గీడెందుకు కప్పుతున్నాం సామిని? సామి పార్వతీపురం ఎటు? ఇదే రోడ్డు స్ట్రైట్ పోవాలి. చక్కగా పోయి ఇటు సైడ్ పోతే పార్వతీపురం, అటు సైడ్ పోతే ఓకే. స్ట్రైట్ పోయి రైట్ తీసుకోవాలండి. ఇదేం వెరైటీ ఉందిగా, చిన్నపిల్లల సైకిల్ ఉన్నట్టే.
ఆన్ వేసుకొచ్చింది దాన్ని. బ్యాటరీ బైక్ అట్టుంది అది. మనం ఈ విజయనగరంకి అయితే ఇంతకుముందుకు అయితే ఎప్పుడు రాలేదు. మొత్తం ఈ విజయనగరం అయితే చాలా పెద్దగా ఉంది. ఒకసారి విజయనగరం మొత్తం అయితే చూసేద్దాం. మనం అక్కడ విజయనగరం అయితే దాటేసి వచ్చినాం. మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ క్యాబిన్ కరెక్ట్ కొంచెమే గ్యాప్ ఉందన్నమాట. క్యాబిన్కి ఆ బ్రిడ్జికి మధ్యలో మనకి లోడు హైట్ లోడ్ వేసుకొని వస్తాం కదా. హైట్ లోడ్ వేసుకొచ్చినప్పుడు మాత్రం ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి పోతే మాత్రం పక్కా బ్రిడ్జి తగులుతుంది. అక్కడ నుంచి పోవడానికి అయితే ఛాన్స్ లేదు, వేరే రూట్లో నుంచి పోవాలి. ఇంకా మనకి ఇక్కడ నుంచి లొకేషన్ దగ్గర చూపిస్తుందని చెప్పేసి అయితే మనం ఇక్కడ అడుక్కుంటూ వచ్చినాం అనమాట. మనకి ముందుకు వచ్చినాక ఇంకా చాలా ఊర్లు అయితే దాటేసి వచ్చినాం మనం. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద ఇట్లా మనకు 2 లారీలు వస్తే మాత్రం బండ్లు అయితే పాస్ కావాలన్నమాట. కార్లు వస్తేనే చాలా కష్టంగా కరెక్ట్ ఫిక్స్డ్ పడుతుందన్నమాట మన బండి అయితే. ఇంకో లారీ వస్తే మాత్రం అక్కడనే ఆగాలి. ఈ బండి వెళ్ళిపోయినాకనే ఆ లారీ రావాలన్నమాట. మనకి అంత వీడియో అయితే తీయలేకపోయినా, ఎందుకంటే ఇక్కడ రోడ్లు కూడా అంత లేవు. మొత్తం వీడియో అయితే షేక్ అవుతుంది. అండ్ మనకి విలేజెస్ కూడా ఎక్కువ తెలియదు, మనకు రూట్లు కూడా ఇక్కడ ఎక్కువ తెలియదు. మనం ఫస్ట్ టైం వచ్చినాం, అందుకనే ఇప్పుడైతే అంత మంచి తీయలేకపోతున్నాం. నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు మాత్రం నేను క్లారిటీగా ఇక్కడ రూట్లన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి పార్వతీపురం అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్ననే వచ్చేసి అయితే ఇక్కడ బండి పెట్టుకొని అయితే పడుకున్నాం. ఇప్పుడు పొద్దున్నే లేచి అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి అన్లోడింగ్ పాయింట్ దగ్గర అడ్రస్ ఎక్కడ అంటే మనకి 4 లైన్ రోడ్ ఉంటుందంట. 4 లైన్ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్ కెనరా బ్యాంక్ ఉంటుంది. ఆ కెనరా బ్యాంక్ దగ్గర ఆగమని చెప్పిండు ఆయన నిన్ననే. కాకపోతే మనకి అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల మేమైతే ముందుకు వచ్చి బండి పెట్టుకొని ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. మనం అక్కడికి వెళ్ళి ఆడ బండి పెట్టుకుంటే ఆయన వచ్చి అయితే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకుపోతా అని చెప్పిండు. పేరు సాంబ శివుడురో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు. మనం ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ కరెక్ట్ లొకేషన్ అయితే మనకు తెలియదు. మనం కొంచెం ముందుకు పోయి అయితే పక్కకు ఆపుకున్నాం. ఆయన వచ్చిన తర్వాత లొకేషన్కి వెళ్దామని చెప్పేసి. కానీ అక్కడ బండి పెట్టకండి తీయని చెప్తే మనం మళ్ళీ అయితే రివర్స్ తీసుకొని అయితే ఆయన చెప్పిన కెనరా బ్యాంక్ దగ్గరనైతే పెట్టుకుందాం అని అయితే వెళ్తున్నాం బండిని. మనం అక్కడ బండి అయితే పక్క పెట్టుకున్నాం. మనకు అక్కడ ఎదురుగా గల్లీ అనిపిస్తుంది కదా, ఆ ఎదురుగా గల్లీలోకి వెళ్ళాలన్నమాట. ఆ ఎదురుగా గల్లీలో లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గర మన బండి అన్లోడ్ అవుతుంది. ఇంకా మనం అయితే ఈ ఆపోజిట్లో పెట్టుకున్నాం అనమాట. ఇట్లనే స్ట్రేట్గా వెళ్ళిపోవాలి రివర్స్లో. మననైతే ఇప్పుడు అమ్మాలి అన్న వచ్చి పట్టా ఇప్పుకో పిలుస్తా అని అన్నాడు. నేనైతే ఇప్పుడు పైకెక్కి పట్టా అయితే తాడైతే తిప్పుతున్నా. మనం అట్లా తాడి ఇప్పినామో లేదో లోపలికి రానిరు బండి, మళ్ళీ వేరే బండి వచ్చి పెడితే మన బండి ఓనీకి కష్టమవుతుంది. ఫస్ట్ మన బండి తీసుకు ఆడ పెట్టుకుని ఇప్పుకుందా అని అంటే మళ్ళీ ఇక బండి అయితే స్టార్ట్ చేసిన. తాడు అక్కడనే వదిలేసి మనం ఆ గల్లీలో పోయి మనం పాయింట్లో పెట్టుకున్నాక పట్టా ఇప్పుకోవచ్చు ప్రశాంతంగా. గోమాత జరుగు సై రాని.
మన బండి అయితే ఇక అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసినాం. ఇక మనకి ఏ బండి వచ్చినా కానీ మనకి ఏం టెన్షన్ ఏం లేదు. ఇక మనం నిమ్మలంగా పట్టా ఇప్పుకోవచ్చు. ఇక మనం మొత్తం రైట్కి దబాయించి పెట్టేసిన అన్లోడింగ్ పాయింట్లో మనకి వెనకాల డోర్ అయితే తీయాల్సిన అవసరం లేదంట. వాళ్ళు ఆ సైడ్ నుంచే ఆ బస్తాలన్నీ తీసుకొని అయితే లోపలికి మోస్తారంట. కరెక్ట్ దాని పక్కగా అనిచ్చి పెట్టిన. ఇంకా మన పని అయితే అయిపోయింది. పట్ట ఇప్పేసి అయితే పైన పెట్టేసినాం. మనం ఇక దాన్ని తాడు కట్టుకొని కిందికి తీసేస్తే మన పని ఏముండదు. ఇక మన వాళ్ళు మొత్తం అన్లోడింగ్ అయితే చేసేస్తారు. అమ్మాలి అన్న వాళ్ళు అయితే అన్లోడింగ్ చేసినాక మనం అయితే నెక్స్ట్ శ్రీకాకుళం అయితే వెళ్ళబోతున్నాం కర్ర లోడింగ్కి. నెక్స్ట్ మన కర్ర లోడింగ్ వీడియో ఉంటుందన్నమాట. మీరు మాత్రం ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. దాన్ని అయితే నేను కొంచెం బెటర్గా తీయబోతున్నాను. ఓకే, చూద్దాం ఇక అన్లోడింగ్ ప్రాసెస్. మనకి ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ మనం విలేజ్లలో అన్లోడింగ్ చేసినా కానీ ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళకైతే మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఒక స్లిప్ ఇచ్చి అయితే మనీ అయితే తీసుకుంటారు అనమాట. మన బండి సగం అన్లోడ్ అయిపోయింది కాబట్టి, సగం బండి కాబట్టి 150 రూపాయలు అయితే తీసుకుంటారు. మామూలుగా అయితే 300 రూపీస్ 200 రూపీస్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్లోడింగ్ అయితే మనకి ఇక్కడ సైడ్ నుంచే చేస్తున్నారు అనమాట. మొత్తం అయితే ఇట్లనే చేస్తారు. మనకు డోర్ తీయాల్సిన పని ఏమి ఉండదు. ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ అన్లోడింగ్ ప్రాసెస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే అన్న వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. అన్న మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా వీడియోస్ తీయాలనిపిస్తుంది. అన్న మీకేమైనా ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీరు కాల్ కూడా చేయొచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.